చీనీ చీనికాయలు. చీనికాయల పరిస్థితి అదే. ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారా అంటే లేదు. ఒక స్టేట్మెంట్ తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇస్తాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా నాయన అంటే రేట్లు ఉన్నాయంటాడు. అన్నీ బాగున్నాయంటాడు. అందరు కేరింతలు కొడుతున్నారంటాడు. ఫస్ట్ ఒప్పుకోడు. చివరికి ఇంకా ఒప్పుకోక తప్పదు అని అనుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ మాత్రం తూతురు మంత్రంగా మోసం చేస్తూ ఇస్తారు. ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5 ఆయన ఎల్లో మీడియా వాళ్ళు పెద్ద పెద్దగా దాన్ని చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాడు, జరిగిపోయింది, చేసేసినాడు, మొత్తం రైతులందరికీ చేరిపోయింది అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసేస్తారు, కొట్టేస్తారు. అంత తూతూ మంత్రమే. ఏ రైతుకు మన సమస్యలు తీరవు. మిర్చి విషయంలోనూ అంతే, పొగాకు విషయంలోనూ అంతే, మామిడి విషయంలోనూ అంతే, చివరికి ఉల్లి విషయంలోనూ అంతే. అంతా తూతూ మంత్రమే. ఓ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటాడు అనేది, ఎలా ఉంటుంది అనే దానికి ప్లే చేయము ఒకసారి. అది చూడండి ఒకసారి. అది ఆగస్టు 29న ఈనాడు చంద్రబాబు నాయుడు అన్నాడని 1200కు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని. 29 ఆగస్టు. మళ్ళా 7వ తారీఖు సెప్టెంబర్, 7 సెప్టెంబర్ అంటే దాని తర్వాత 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే మళ్ళా క్వింటాల్ 201, 219, 300, 400, 600 ఇలా రకరకాల ధరలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే దాని అర్థమైన 1200 అనేది ఉట్టిమాటే కదా. అదే కర్నూలులో మళ్ళీ వేరే పేపర్ సాక్షి కానీ ఇంకోటి కానీ పెడితే బాగుండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళ గజెట్ పేపరే చూపిస్తున్నాం. మళ్ళీ ఆరోపణలు చేసేస్తారు కదా. పాపం రైతులు ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ గజెట్ పేపరే చెప్తా ఉన్నా. అన్ని తూతూ మంత్రాలే, అబద్ధాలు, మోసాలు. ఇవాళ ఉల్లి క్వింటాలు సగటు ధర 200 నుంచి 400. ఈ ధరకు క్షీణించినా కూడా పట్టించుకునే నాతుడు లేదు. మరి అదే బహిరంగ మార్కెట్లో ఎంత ఉందో తెలుసా ఉల్లి రేటు? ఇది ఒకసారి చూడండి. బిగ్ బాస్కెట్లో ఉల్లి రేటు 34 రూపాయలు కేజీ. అంటే 3400 క్వింటాలు. ఆడ 200, 400, 200, 300 ఈనాడు కటింగ్ ఇంతకుముందు చూపించిన కదంతా 200, 300, 400 రాసినాడు కదా. ఆడ 200, 300, ఈడ బిగ్ బాస్కెట్లో 3400 క్వింటాలు, కేజీ 34. అంటే రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారని చెప్పడానికి నిదర్శనాలు ఇవి. అదే మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలకు తగ్గల 5 ఏళ్లలో. రైతుకు అందే రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలు. ఒకసారి ఎక్కడో మధ్యలో కొంచెం ఇదైతే 9,000 టన్నులు ప్రొక్యూర్మెంట్ కూడా చేసి మళ్ళా సప్లై కూడా జరిగింది. కోవిడ్ లాంటి సమయాలలో కూడా రైతులకు ఆదుకున్నాం. చీనికాయల ధర 20 టన్ను 7,000,
8,000, 9,000, బాగొస్తే 12, 14. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో కనిష్ట ధర 30,000, గరిష్ట ధర 1,00,000. చినికాయల రేటు. నేను అడుగుతా ఉన్న వైఎస్ఆర్సీపీ హయాంలో ఎందుకు రైతుల పరిస్థితి అంత మెరుగ్గా ఉంది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎందుకు అంత దారుణంగా ఉంది అనే కారణం వైఎస్ఆర్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి అని 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ఏర్పాటు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసాం. అక్షరాల ఎంత తెలుసా మేము ఖర్చు పెట్టింది 5 ఏళ్లలో? 7,802 కోట్లు ఖర్చు చేసినాం రైతులకు తోడుగా నిలబడేందుకు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేందుకు. అక్షరాల 7,802 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ ఉండేది. ప్రతి ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ జరిగేది. ఈ క్రాప్ తో పాటు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఈ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట డిస్ట్రెస్ లో ఉంటే ఇమ్మీడియట్ గా హీ యూస్ టు అప్లోడ్ త్రూ సీఎం యాప్. సీఎం యాప్ అంటే ఏమిటి? కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఆర్బీకే, ప్రతి ఆర్బీకేలోనూ యాప్. ది అగ్రికల్చరల్ అసిస్టెంట్ దేర్ హూస్ అన్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అప్లోడ్ చేసేవాడు. డిస్ట్రెస్ లో ఏదైనా పంటలు ఉంటే ఆర్బీకేలో మినిమం గిట్టుబాటు ధరలు ఇంత అని చెప్పి ముందుగానే పెట్టేవాళ్ళు. ఆ ధరల కన్నా తక్కువ రేటుకి ఎక్కడైనా పంట పడిపోతే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యేది, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేది.